వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూడా దేవాలయంలో కిటకిటలాడుతూ చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉదయం తెల్లవారుజామున కూడా భక్తులందరూ కూడా దేవాలయానికి వెంకటేశ్వర స్వామిని దర్శించేందుకు బారులు తీరుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మహబూబ్ నగర్ పట్టణంలోని కాటన్ మిల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి పెరిగిందని చెప్పుకోవచ్చు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తరాధాన దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయానికి సంబంధించిన సిబ్బంది ఉండొచ్చు, ఆలయానికి సంబంధించిన అధికారులు ఉండొచ్చు. ముఖ్యంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తరాధార దర్శనం కోసం భారీ ఎత్తున కూడా ప్రజలు భక్తులు కావచ్చు తరలి వచ్చారు. ఇక్కడ స్వామివారిని మొక్కులు తీర్చుకుంటున్నారు. ప్రస్తుతం మన దగ్గర ఇక్కడ ఇదే దేవాలయానికి సంబంధించిన అర్చకులు ఉన్నారు. మిగతా విషయాలు నేను అడిగే ప్రయత్నం చేద్దాం. అయ్య గారు చెప్పండి, ఏంటి ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? శ్రీ గురుభ్యో నమః. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయని శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. మనకు ఈరోజు వైకుంఠ ఏకాదశి అంటారు, లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. మనకు పరమ పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు విష్ణుమూర్తి అంటే ఉత్తరముఖంగా ఉత్థాన ఏకాదశి అని కూడా అంటారు దీన్ని. అంటే ఉత్తరముఖంగా స్వామివారు మేల్కుంటారు అని చెప్పేసి ఆ సందర్భంలో దేవతలందరూ కూడా వెళ్ళి స్వామివారిని ప్రార్థిస్తూ ఉంటారు అని. అంటే ఈ సందర్భంగా మనం ప్రార్థించినట్లయితే మనం కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడు అనేటువంటి ఆలోచనతో, అంటే మనకు ప్రమాణాలతో భక్తులందరూ కూడా విశ్వసించి భగవంతుడిని దర్శించేందుకు విష్ణువాలయాలకు విశేషంగా ఈనాడు విచ్చేస్తూ ఉంటారు. అట్టి మహత్తరమైనటువంటి రోజు ఈరోజు. దాన్ని పురస్కరించుకొని భక్తులందరూ కూడా అనేక చోట్ల నుంచి ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. భక్తులు ఉత్తర దర్శనాన్ని ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది? అంటే ఉత్తర దర్శనానికి ప్రధాన కారణం ఏంటి అంటే భగవంతుడు యోగ నిద్రలోంచి మేలుకునేటువంటి సందర్భం. అంటే యోగ నిద్రలోంచి మేలుకునేటువంటి ఉత్తరముఖంగా మేలుకుంటాడు. మేలుకునేటువంటి సందర్భంలో భగవంతుడి అనుగ్రహం మా పైన పడాలి అనేటువంటి ఆలోచనతోన భావనతోన భక్తులందరూ కూడా విచ్చేసి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అదే ముఖ్య ఉద్దేశం. అంటే దానివల్ల ఏంటి ప్రయోజనము అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగిందంటే మోక్షం కలుగుతుంది. అంటే మానవుడి యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అంటే మోక్షమే. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగితే మోక్షం కలుగుతుంది. కాబట్టి భగవంతుని అనుగ్రహాన్ని పొందేందుకు స్వామి దర్శించుకుంటూ ఉంటారు. మీరు చెప్పండి, ఈరోజు ఉత్తర దర్శనం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు వెంకటేశ్వరని దర్శించుకున్నారు. ఉత్తర దర్శనం ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది? ఈరోజు ఇక్కడ సూర్యలక్ష్మి కాటన్ మిల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉత్తరాది మఠంలో ఈరోజు ముఖ్యంగా స్పెషల్ డే, సంవత్సరానికి ఒకరోజు. ఈ ఉత్తరాది ద్వారం ద్వారా ఇక్కడ దర్శనం చేసుకుంటే స్వర్గ సుఖాలు అనుభవిస్తారనేది ఒక నానుడి మాట. అదేవిధంగా ఈరోజు ఊహించని విధంగా భక్తులు కూడా ఇక్కడ తండోపతండాలుగా రావడం, చాలా ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చాలా మంచిగా చేయడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. భక్తులు కూడా చాలా సంతోషంగా ఇక్కడ చాలా బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ అందరూ భక్తులు కూడా సుఖ సంతోషాలతో ఉండి ఈ వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకున్న వాళ్ళకి అందరికీ ముక్తి కలగాలని కోరుకుంటూ జై వెంకటేశాయ నమః. రైట్. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా దేవాలయాలు కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ చెప్పొచ్చు. ముఖ్యంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తరాధార దర్శనం చేసుకుంటే సకల రోగాలు కూడా నయమవుతాయి అని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకంతో ఉదయం నుంచి కూడా స్వామివారిని దర్శించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.